ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, ఈ కథలో చిల్లుకుండా బాధ ఏమిటో ఇప్పుడు చూద్దాం. అనగనగనగా ఒక ఊరిలో సుబ్బయ్య అనే అతను ఉండేవాడు. అతను రోజు నదికి వెళ్ళి 2 కుండలతో నీళ్లు తీసుకుని వచ్చేవాడు. ఆ 2 కుండల్లో ఒక కుండ నేనేమో పగిలి ఉన్నాను. ఆ రెండో కుండ ఎంతో మంచిగా ఉంది. పాపం నా యజమాని ఎంత మోసినా నీళ్లు ఎన్నో రావు నాతో అనుకుని రోజు బాధపడుతూ ఉండేది. మంచిగా ఉన్న కుండ పగిలిన కుండతో, నువ్వు దేనికి పనికిరావు, నన్ను చూడు, నాలో పూర్తిగా నీళ్లు నింపి తీసుకువస్తే పూర్తిగా ఉంటాయి, నీలో అయితే సగమే ఉంటాయి అనేసరికి పగిలిన కుండ నిజమే, నేను ఎవరికి ఉపయోగకరం కాను అంది. సుబ్బయ్య ప్రతిరోజు మంచి కుండతో అలాగే పగిలిన కుండతో కూడా నీళ్లు తెచ్చి రోజు ఇంటికి పట్టుకెళ్ళేవాడు. ఒక రోజు రాత్రి పగిలిన కుండ తన యజమానితో ఇలా అంది: మీరు ఎంతో కష్టపడి నాలో నీళ్లు నింపి తెస్తున్నారు, కానీ ఇంటికి వచ్చేసరికి సగమే ఉంటున్నాయి అని బాధపడింది. ఆ మాటలు విన్న యజమాని ఇలా అన్నాడు: బాధపడకు పగిలినకుండా, రేపు ఉదయం నీకు ఒకటి చూపిస్తాను. నాడు ఉదయం 2 కుండల్ని పట్టుకుని ఆ యజమాని బయలుదేరాడు. ఇలా చూడు పగిలినకుండా, మనం ప్రతిరోజు ఈ దారిలో వెళుతూ ఉంటాం కదా. నేను ఈ రోడ్డు పక్కకి కొన్ని మొక్కలు వేశాను. నీ నుండి కారిన నీళ్ల వల్ల ఆ మొక్కలకి నీళ్లు పడి ఇలా పువ్వులు పూసాయి. చూసావా ఎంత బాగున్నాయో? అందుకే ఎప్పుడూ బాధపడకు, నీ వల్ల ఉపయోగం లేదు అని అని యజమాని అనేసరికి మంచి కుండ పశ్చాత్తాపంతో, నన్ను క్షమించు పగిలినకుండా. అని పగిలిన కుండని అడిగి యజమాని కుండలు చప్పట్లు కొట్టాయి ఆనందంతో. చూశారు కదా పిల్లలు, ప్రతి వాళ్ళలో లోపాలు ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ఆ లోపాలు ఇతరులకి ఉపయోగకరంగా కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా వాళ్ళలో ఉన్న లోపాలని ఎత్తి చూపించడం మంచిది కాదు.